మరి మఖండి హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బాంబే రవ్వ, షుగర్, మిల్క్, కాజు, కిష్మిష్, బాదాం, ఘీ, ఇలైచీ. సో మఖండి హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ బాంబే రవ్వ మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి బాంబే రవ్వని. అండ్ మిల్క్ యాడ్ చేద్దాం. ఓకే. సో ఇదేంటి కొలతల ప్రకారమా? 1:1 అలా వేసుకోవాలి? 1:1. ఓకే. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది. సో ఇప్పుడు ఇది సోక్ చేసి సైడ్లో పెట్టేద్దాం. ఓకే. సో ఎంతసేపు అది సోక్ అవ్వాలి? అంటే మేము మిగతా ప్రాసెస్ చేసుకుంటాం కదా, అప్పుడు దాకా సోక్ అవుతే చాలు. సరే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఘీలో రోస్ట్ చేసుకుందాం. ఓకే. ప్యాన్ హీట్ చేసుకున్నాము, నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఇవి రోస్ట్ అయ్యేలోపు ఒక చక్కటి పాట. ఓకే, నేను ఒక పాట పాడతాను ఇప్పుడు. నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా, సూర్యుడల్లి సూదిగుచ్చి సుప్రభాతమేనా, మాటలాడి చూపులన్నీ మౌన రాగమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా, చేరువైన దూరమైన ఆనందమేనా, ఆనందమేనా, ఆనందమేనా. సూపర్ గీతాంజలి. అంటే మెలోడీస్కి బాగుంటుంది నీ గొంతు అని చెప్పి చెప్తారు ఎవరైనా? చెప్తారు. ఓకే. కానీ పాడుతా తీగలో ఫస్ట్ పాడిన పాట అసలు ఇది కాదు కదా, ఇది కాంట్రాస్టింగ్ పాట. మరి ఒకసారి ఆ పాట కూడా పాడేస్తావా మరి మా కోసం? కేచురాలు చీకటింత మగ్గు చిచ్చురాలు, కేచురాలు గొంతు చుంచుకున్న రేకోళ్ళు, పొద్దుగుకు వేళ ఓకి రోలు రాతిరేల సాగే రాక్ రోలు, ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కీచురాలు, ఆ చీకటింత మగ్గు చిచ్చురాలు, కీచురాలు గొంతు చించుకున్న రేకోళ్ళు. సూపర్, చాలా కాంట్రాస్ట్ ఉంది. కానీ ఏది బాగుంది అని అడిగితే కనుక చెప్పడం కష్టమే. సో అంటే ట్రైన్ అవుతున్నప్పుడు సింగర్స్ ని ఇలా పర్టిక్యులర్ ఈ స్ట్రీమ్ లో పాడు లేకపోతే ఈ జానర్లో పాడు అట్లా ఏమైనా చెప్తారా, లేకపోతే ఎలా? అంటే సింగర్స్ అలా ఏం చెప్పారు, మోస్ట్లీ ఏమంటారంటే వర్సిటాలిటీ చూపించాలి అంటారు. అంటే ఏదైనా జానర్ దొరికితే అది పాడాలంటారు. సో అలా నేర్చుకోమంటారు. కానీ ఐ డోంట్ నో, అంటే టర్మినాలజీ వాయిస్ కల్చర్ అంటారు దీనికి, ఇలాంటి పాటలు సూట్ అవుతాయి అంటారు, అలా సజెస్ట్ చేస్తారు. ఓకే. బట్ పర్సనల్లీ నేనైతే వర్సిటాలిటీ అంటే నేను వేరే జానర్ పాట కూడా ట్రై చేస్తాను. సో ఇది తీసేద్దామండి. టూ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ప్రకారం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసాం కదండి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి బ్రౌన్ కలర్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఓకే. అంటే పాకం లాగా రావాలా లేకపోతే క్యారమలైజ్డ్ లాగా రావాలి. ఓకే. సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లోగా మిక్స్ చేసుకోవాలి.
సో ఇప్పుడు ఇది కూడా క్యారమలైజ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మళ్ళీ ఈ పర్సనల్ దీనికి వచ్చేద్దాము. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, మూవీస్ చూస్తాము, మమ్మీ స్వీట్స్ చేస్తుంది, బయటకు వెళ్తాము. సో అలా ఫ్యామిలీ టైం, మోస్ట్లీ ఫ్యామిలీ టైంతోనే. అంటే కొంచెం స్కూల్లో ఉన్నంత వరకు, కాలేజ్కి వచ్చినంత వరకు ఫ్యామిలీ టైం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రొఫెషనల్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత ఇగో మీతో పాటు నేర్చుకుంటూ సింగర్స్ ఉంటారు. మీ అందరూ ఏమన్నా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయడం స్టార్ట్ అయిందా డిగ్రీకి వచ్చిన తర్వాత నుంచి, లేకపోతే ఇంకా ఫ్యామిలీతోనేనా? ఇంకా ఫ్యామిలీతోనే, ఇంకా అది ఫ్యూచర్లో అయితే. ఓకే, బట్ అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవడం అట్లాంటివి ఏమైనా చేస్తావా? నా రెజల్యూషన్ అంటే ఇంకా వేరే లాంగ్వేజెస్ సాంగ్స్ నేర్చుకోవడం, ఎక్కువ సాంగ్స్ నేర్చుకోవడం, వంట నేర్చుకోవడం, బుక్స్ చదవడం, ఇంకా నావెల్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నావెల్స్ అంటే. సో ఇంకా నావెల్స్ చదవాలి అని అలా పెట్టుకున్నాను కొన్ని రెజల్యూషన్. ఈ ఇయర్ కా లేకపోతే ప్రతి ఇయర్ అలాగే ఏదో ఒకటి? అంటే ప్రతి ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇయర్ అంటే ఇయర్కి ఇలా ఉంది. వెరీ నైస్. ఓకే, సో మనం పాడతా తీయగా జర్నీలోకి వచ్చాం కదా. సో బాగా ఇప్పటి వరకు జరిగిన జర్నీలో బాగా మెమరబుల్గా ఉన్న ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? యా నా ఫస్ట్ కీచురాలి పర్ఫార్మెన్స్ అంటే ఇట్ వాజ్ అంటే చాలా మెమరబుల్ మూమెంట్ అది. ఎందుకంటే అందరు జడ్జెస్ అంటే మెచ్చుకున్నారు నాకు చాలా, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెచ్చుకున్నారు చాలా బాగా పాడినావు అని. అండ్ ఎంత లైక్ లెజెండరీ సింగర్స్, లెజెండరీ డైరెక్టర్ ముందు పాడడం అంటే ఆబ్వియస్లీ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. సో మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ చాలా మెమరబుల్. సో బాగా కరిగిపోయింది కదా. ఇంకా మనకి మారాల కలర్ రావడం కానీ, లేకపోతే అది క్రిస్టల్స్ లాగా రావడం కానీ ఏమైనా అవ్వాలా, లేకపోతే క్యారమలైజ్డ్ అయింది షుగర్. సో ఇప్పుడు మేము ఈ మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, షుగర్ క్యారమల్. సో ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ పాలు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కొంచెం క్యారమలైజ్ అయిన తర్వాత షుగర్ దానిలో యాడ్ చేసేసేయచ్చండి. సో ఇది స్లోగా మిక్స్ చేసుకుందాం. మనకి రైట్ టైం అనేది తెలియాలి కదా, మరి అది గట్టిగా ముద్దల్లాగా అయిపోతుందరే మనం షుగర్ ని దీంట్లో చేస్తాం. సో ఇంతవరకు ప్రొఫెషనల్గా చాలా విషయాలు తెలుసుకున్నాము, బట్ పర్సనల్ లైఫ్లో అంటే ఫ్యామిలీ గురించి ఏం చదువుతున్నావు ఈ డీటెయిల్స్ చెప్పు. నేను ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శాన్ ఫ్రాన్సిస్ కాలేజ్లో. ఓకే, నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. తను ఇంజనీరింగ్ అంటే ఇప్పుడే అయింది. హీఈస్ రైటింగ్ సివిల్ ఎగ్జామ్స్. ఓకే, మదర్ ఫాదర్ ఏం చేస్తారు? మామ్ షీ వాజ్ అ టీచర్. ఇప్పుడు నేను షోలో ఉన్నానని షీఈ్ అ హౌస్ వైఫ్, అంటే జాబ్ షీ లెఫ్ట్ బికాస్ ఆఫ్ దిస్. మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. సో బాగా సపోర్టివ్ గా ఉంటారు అందరూ కూడా, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేస్తారు. సో నీకు కష్టం అనిపిస్తుందా కాలేజ్కి వెళ్ళాలి, అటు కర్ణాటక ఇటు హిందుస్థానీ ఇవన్నీ నేర్చుకోవటము, తర్వాత స్టడీస్ మీద ఫోకస్ చేయడము, ఎట్లా అనిపిస్తుంది? చాలా టైట్గా ఉంటుందా? అవునంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇప్పుడు పాడతా తీయగలో ఉన్నాను కదా, షూట్ డేస్లో కాలేజ్ మిస్ అవుతుంది కదా, సో అటెండెన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో దానివల్ల ఎగ్జామ్స్ దాంట్లో ఎఫెక్ట్ అవుతుంది. అంటే అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రాయనియరు. సో అదే మేనేజ్ చేసుకుంటున్నాను, లెటర్ అన్ని రాసి ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాను. అంటే మేనేజే చేయాలి, ఇంకా ప్యాషన్ ఫాలో అవుతే. ఓకే, కానీ ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా అనిపించి ఓవర్లోడెడ్గా అట్లా ఏమి అనిపించదా? ఎందుకంటే నాకు అంటే పర్సనల్గా ఐ ఫీల్ నేను మ్యూజిక్లో ఉన్నాను కదా, మ్యూజిక్కే పీస్ అలా. సో మ్యూజికే పీస్. సో నాకు అంత
ఈవెన్ దో ఐ ఫీల్ ప్రెషర్, మ్యూజిక్ వినిన తర్వాత ఏదో ఒక పాట అనమాట. ఓకే, స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. ఏదో ఒక పాట అంటే అరే ఇది నా ఫేవరెట్ సాంగ్, ఇది పాడతాను అట్లా ఉంటుందా? లేకపోతే కనుక ఇప్పుడు ఏ పాట అయితే జనరల్ గా ఎక్కువ వింటూ ఉంటున్నామో, లేకపోతే రిహార్సల్స్ లో ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నాం అదే వస్తుందా? ఎవరైనా టక్మని పాట పాడమంటే ఏ పాట పాడతావు? నాకు వచ్చింది పాట పాడతా. ఓకే, అంటే ఆ నిమిషంలో మైండ్కి వచ్చిందా, లేకపోతే నువ్వు బాగా నేర్చుకొని నీకు వచ్చిందా? నేర్చుకుంది పాడతా. ఓకే, సో ఇప్పుడు సరే నేను ఒక పాట పాడమని అడిగితే ఇప్పుడు ఏం పాడతావు? చిన్న మాట. ఓకే, దానికంటే ముందు ఫైనల్ టచ్ అప్ ఇద్దామా? ఓకే, యాలకుల పొడి. సో అయిపోయినట్టేనా ఇంక రెసిపీ? లాస్ట్ స్టెప్ ఉంది ఇంకా. రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. సో మీరు అడిగినారు కదా పాట పాడు అని, సో నేను పాడతాను ఇప్పుడు. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందగాలి వీచే, సన్నజాజి పూచే, సందగాలి వీచే, సన్నజాజి పూచే, జలధరించి చల్లని వేళ, చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. చాలా బాగా పాడావు గీతాంజలి, వెరీ నైస్. సో నీ పాటలాగానే స్వీట్ కూడా రెడీ అయిపోయినట్టుంది కదా? యా, రెడీ. ఓకే, ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనా? యా. ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ తో కొంచెం గార్నిష్ చేసుకుందాం. మఖండి హల్వా రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. సో మఖండి హల్వా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మఖండి హల్వాకు కావలసిన పదార్థాలు: పాలు, నెయ్యి, బాదం, జీడిపప్పు, కిస్మిస్, బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పొడి. మఖండి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బొంబాయి రవ్వ, పాలు పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి చక్కెర వేసి క్యారమలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న పాలు, బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మఖండి హల్వా రెడీ.